శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే, గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు వివాహం అవుతుందా అవదా, నాకు సంతానం కలుగుతుందా కలగదా, నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినటువంటి ఆ లగ్నం, మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది, మీ నక్షత్రం ఉంటుంది, మీ పాదం ఉంటుంది, దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది. నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి. తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, నాకు జాతకం చెప్పండి అని వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ జీవితం బాగా ఉంటుంది. మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా. మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం మరియు మృగశిర 1, 2 పాదాలకు జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గ శిర బహుళమయందు దశమ శని ఒకటచే ఉద్యోగ విఘ్నము, పాపకార్యానికి వృత్తి, వ్యవసాయం నందు చిన్న నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే చైత్ర బహుళం నుండి మిగిలిన సమయం అంతయు ఏకాదశ శని ఒకటచే సర్వము అనుకూలిస్తుంది. సకల కార్యముల యందు లాభములు, జయములు ప్రోత్సాహంగా జరుగుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ద్రవ్యలాభం, భార్యపుత్రాది సర్వజనుల్లో అనుకూలం జరుగుతుంది. గురువు వైశాఖ బహుళం వరకు జన్మరాశి యందు కార్తీక మార్గ శిరమునందు తృతీయం నందు సంచరించటచే ఆయా సమయంలో ఇబ్బందులు తాత్కాలికంగా కనబడుతుంది, అంతే, అది పెద్ద ఇబ్బంది కాదు. మిగిలిన సమయం అంతా ద్వితీయ గురువు ఒకటచే ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు పొందడం జరుగుతుంది. మీ మాటలకు అందరూ గౌరవించే అవకాశాలు చాలా ఉన్నాయి. శుభమూలక ధన వ్యయం, ఇంట్లో గృహప్రవేశాది వివాహాది గృహప్రవేశాలు చేసే అవకాశాలు చాలాగా ఉన్నాయి. సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు ఏకాదశ రాహువు పంచమ కేతు ఒకటొచ్చే లాభము, జయము, ప్రోత్సాహం కలుగుతుంది. పిమ్మట సంవత్సరం అంతా దశవార్త రాహువు చతుర్థ కేతు అయినందున శుభాశుభ మిశ్రమం ఉంటుంది. చిత్త చాంపల్యం, వాత రోగ ప్రయాణముల యందు ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. చైత్ర వైశాఖ ఆశ్వయుజములందు కుజానుకూలత వలన భూగ్రహ సంపాదన కలుగుతుంది. ఓవరాల్ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఒక రకంగా జాక్పాట్ అని చెప్పచ్చు, అద్భుతంగా ఉంటారు అని కూడా చెప్పడం జరుగుతుంది. వీరికి నక్షత్ర ప్రకారం అయితే కృతికా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు, మృగశిర వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు కేతువు సంచరిస్తున్నారు. మొత్తం మీద వీరు రాహుకేతువులకి చిన్నగా శాంతులు చేసుకుంటే మంచిది. ఆషాఢ పుష్యమాసముల యందు కుజునికి శాంతి చేసుకోవడం మంచిది. దీంట్లో మీరు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీరు ఎక్కువ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం మీకు శుభక్రమైనటువంటి ఒక లక్కీ నంబర్ 7 అని కూడా చెప్పవచ్చు. మీకు రెడ్ అండ్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అవకాశం అంటే మీ ఇష్ట దైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థించండి, లేదా ఆఖరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి మెట్లకి తలనీనాలు ఇచ్చి స్వామివారిని ప్రార్థన చేయండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి
ఎప్పుడైనా ఒకరోజు కృతికా నక్షత్రం రోజు పాలాభిషేకం చెయ్యండి. ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడిన నువ్వుల నూనె దీపాన్ని దేవాలయంలో వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ఈ సంవత్సరం ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు. సకల దోషాలు తొలగి, దృష్టి దోషం తొలగి, గ్రహ దోషం తొలగి అనుకూలంగా ఉంటారు. కరుంగాళి మాలను ధరించిన వాళ్ళందరూ కూడా శుభాన్ని పొందుతున్నారు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వావసరందు మీకోసం, మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో. ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగుపెట్టండి. అందులో 27 నక్షత్రాలను కూడా ప్రతిష్ఠ చేయబోతున్నాం త్వరలో. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.